అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? వినాయక చవితి రాబోతుంది కదా. వినాయక చవితి అనగానే ఉండ్రాళ్ళు, పాలతాలికలు గుర్తొచ్చేస్తాయి కదా. అయితే ఈ పాలతాలికల్ని బెల్లంతో చేసుకోండి. పాలు విరగకుండా కమ్మటి పాలతాలికల్ని ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. చిక్కగా మంచి టేస్టీతో తాలికలు కూడా పచ్చిగా లేకుండా బాగా ఉడికిపోయి ఎలా చేసుకోవాలో డీటెయిల్గా చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్ పాల తాలికలు చేసేయచ్చండి. మరింక లేట్ చేయకుండా ఈ పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేయనా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. తర్వాత ఇదే నెయ్యిలో ఒక 1/4 కప్పు నీళ్లు పోసేసుకోండి. కప్పు పిండి తీసుకుంటున్నానండి కాబట్టి 1/4 కప్పు నీళ్లు సరిపోతాయి. ఇలా వేసుకున్నాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసేసుకోండి. ఈ బెల్లం కరిగి ఈ నీళ్లు మరిగేటప్పుడు 1 కప్పు బియ్యపిండి వేసేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది పొడి బియ్యపిండేనండి. మీకు నచ్చితే తడి బియ్యపిండి అయినా తీసుకోవచ్చు. కానీ పొడి బియ్యపిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి ఈ పాల తాలికలు అనేది. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని కింద పెట్టేసేయండి. ఇప్పుడు బాగా వేడిగా ఉంది కదా, సో ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 1/4 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోండి. బెల్లంతో పాటు ఒక 1/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసి సిమ్లో ఈ బెల్లం తురుమంతా బాగా కరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించండి. 1/4 కప్పు నుంచి 1.5 కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చండి. మీరు తినే స్వీట్ని బట్టి తీసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసేయండి. మరొక వైపు ఈ పిండిని చూసేద్దాము. నేను ఒక 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం ఇలా వాటర్లో నానబెట్టేశానండి. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుందనమాట. లావు సగ్గుబియ్యం అయితే 1 గంట పాటు నానబెట్టండి. ఇలా సన్నటివి అయితే ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, ఈ పిండి ఇప్పుడు కొంచెం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉందనమాట. ఇందాక బాగా వేడిగా ఉంది కదా, ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా బాగా ఒత్తుకుందాం. ఇది మనం చపాతీ పిండిని ఎలా అయితే బాగా ఒత్తుకుంటామో అలా చేసేసేయండి. మనం ఆల్రెడీ దీంట్లో కొంచెం నెయ్యి వేసాం కాబట్టి మనకి చేతికి ఏం పెద్దగా అంటదండి. ఇలా బాగా సాఫ్ట్గా ఇలా ఒత్తుకొని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గోలి సైజ్ అంత పిండి తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పొడుగ్గా తాలికలు చేసేసుకోండి. ఇలా కింద ఏదైనా ఒక చపాతీ బల్ల కానీ లేకపోతే మనం కటింగ్ బోర్డ్ కానీ ఇలా తీసుకొని చేసుకుంటే ఈవెన్గా నీట్గా వస్తుందన్నమాట. ఇలా చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసేయండి. చాలా ఈజీగా చేయొచ్చండి. జస్ట్ అలా సరదాగా అయిపోతుందన్నమాట. ఇలా కొంచెం పొడుగ్గా చేసి పెట్టుకుంటే మనం తర్వాత పాలల్లో వేసిన తర్వాత ఒక 2 ముక్కలు అలా అయినా కూడా పొడుగ్గానే ఉంటాయన్నమాట. ఇదిగోండి, మరొకటి చేసి చూపిస్తున్నాను. ఇట్లా ఈవెన్గా, మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా మీడియం సైజులో వీడియోలో కనిపిస్తున్న సైజులో చేసుకోండి. ఇలా మొత్తం చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. చూడండి ఎన్ని వచ్చాయో తాలికలు. 1 కప్పు పిండికే చాలా వస్తుందండి పాయసం అనేది. ఇలా మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ అయినా కూడా పర్లేదండి, అలా ఉంచేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో 1 లీటర్ పాలు పోసుకోండి. నేను మొత్తం పాలే వాడుతున్నానండి. ఇలా మొత్తం పాలు వాడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్, లేకపోతే 3/4 లీటర్ పాలు పోసుకొని ఒక 1/4 లీటర్ వరకు అంటే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత ఒక 1/4 కప్పు పాలు తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం నానబెట్టిన ఈ సగ్గుబియ్యం కొంచెం వేసేసుకోండి. వీటితో పాటు కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి, లేకపోతే ఎండు కొబ్బరినైనా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈలోపు ఒక గిన్నెలోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకొని అందులో మనం ఒక 1/4 కప్పు పాలు తీసాం కదా, ఆ పాలు పోసేసి ఇలా కలుపుకోండి. ఇలా థిక్ గ్రేవీ లాగా ఇలా చేసేసుకొని దీన్ని ఒక సైడ్కి పక్కన పెట్టేసుకోండి. నానబెట్టినవి అవి కూడా చిన్నవే కాబట్టి సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడికిపోతాయండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ తాలికల్ని ఈ పాలల్లో వేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ పాలల్లోనే ఈ తాలికలను ఉడికించుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పాలు బియ్యపిండి ఉంది కదా,
దీన్ని ఇందులో వేసేసేయండి. ఇలా వేయటం వల్ల బాగా చిక్కగా ఉంటుందండి పాయసం అనేది. దీన్ని మరొకసారి మిక్స్ చేసుకోండి. మరీ ఎలా పడితే అలా కాకుండా కొంచెం అలా సైడ్గా కలుపుతూ ఉండండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఫైనల్గా 1 టీ స్పూన్ యాలక్కాయ పౌడర్ కూడా వేసేసి మరొకసారి కలుపుకొని ఈ గిన్నెని కిందకి దించేసి ఇది కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే గనక మనం బెల్లం పాకం వేసేస్తే ఆ పాలు విరిగే ఛాన్స్ ఉందండి. సో కొంచెం చల్లారిన తర్వాత ఈ బెల్లం పాకంని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఆ ఫిల్టర్ అయిపోతుందన్నమాట. ఈ బెల్లం పాకం అనేది కంప్లీట్ చల్లగా ఉండాలి. అలాగే మనం ఈ పాలు ఇవి కూడా కొంచెం చల్లారితే గనక పాలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒకసారి కలుపుకోండి. చూడండి, ఆ బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పల్చగా అయింది. ఇది కొంచెం చల్లారే కొద్దీ ఇంకా చిక్కగా అవుతుంది. పాల తాలికలు అనేవి కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, పాల తాలికలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసుకునే ట్రెడిషనల్ ఈ పాల తాలికలని మనం కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.